హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ షార్ట్ వీడియో. నేను ఇక్కడ ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఈ ఎగ్ రైస్ చేసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను ఫస్ట్ టైం ఎగ్ రైస్ నేర్చుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఎగ్గులు మామూలుగా ఎగ్స్, కూరగాయలు అవన్నీ వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. రైస్ వేసినప్పుడు రైస్ వేసిన తర్వాత మనం కారం, ఉప్పు, మసాలాలు అన్నీ వేసుకుంటాం కదా. ఆ టైంలో నేను ఏం చేశానంటే అవన్నీ వేస్తూ ఉన్నాను, నిదానంగా వేసుకుంటున్నాను. నాకు ఇంకా ఫస్ట్ కదా, రాదు. నిదానంగా వేసుకుంటూ ఉంటే కింద ఏమైందంటే మొత్తం అవన్నీ వేసేలోపు కింద అంతా నల్లగా మాడిపోయింది. నాకు స్మెల్ కూడా రాలేదు అసలు. ఏందబ్బా స్మెల్ రాలేదు అయినా మాడిపోయిందని నేను ఇంకేముంది అంత మొత్తం పడేయాల్సి వచ్చింది. అందుకని ఇంకా అప్పటి నుంచి నేను గుడ్డు అవన్నీ కూరగాయలు అన్నీ వేసినా కూడా నేను గ్యాస్ ఆఫ్ చేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా కలుపుతాను అనమాట. అప్పటి నుంచి అలానే చేస్తున్నాను. లేదంటే ఇంకొకసారి అలాంటిది జరగకూడదు అనేసి ఇలా చెప్తాను. నాకు ఎందుకు ఈ ఎగ్ రైస్ కలిపినప్పుడల్లా చెయ్యి పెయిన్ వస్తుంది. నాకొక్కదానికి వస్తుందో మిగతా వాళ్ళందరికీ వస్తుందో తెలీదు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.